చెప్పు. My name is Ariku Chettinari. I am studying medical in Jalbejat Kumari. My name is Ravina Revati. I am studying 8th class. My name is Rakshita. I am studying 8th class. My name is Lavanya. I am studying 8th class. This is the human anatomy. This is the muscular system. This is the circulatory system. This is the muscular system. This is the skeletal and the organ system. This is a rib cage. This is the lungs. This is a small intestine and large intestine. This is the skull. This is skull. This is a brain. This is for human anatomy. థ్యాంక్స్. ఇప్పుడు చెప్పు. My name is Devi Arpriya. I am studying 9th class. Today my project name drip irrigation. డ్రిప్ క్రియేషన్ అంటే ఈ వాటర్ వేస్ట్ అవ్వకుండా కరువు ప్రాంతాల్లో వాడుతుంది. చెట్లకి ఒక్కొక్క డ్రాప్ ప్రతి చెట్టు దగ్గర డ్రాప్ పడే విధంగా ప్రాజెక్ట్ చేశాం. ఈ ప్రాజెక్ట్ డ్రిప్ ఇరిగేషన్. ఇప్పుడు చెట్టు దగ్గర ఒక్కొక్క డ్రాప్ పడింది. తర్వాత మళ్ళీ ఆ వాటర్ మోటార్ దగ్గరికి వస్తే మళ్ళీ అదే విధంగా నీళ్ళతో డ్రిప్ ఇరిగేషన్ చేస్తాం. వాటర్ని సేవ్ చేస్తాం. కరువు ప్రాంతాల్లో ఎట్లా పంటలు పండిస్తారు. Thank you. Studying 9th class. My project name is water purifier. వాటర్ ప్యూరిఫైర్ అనేది ఎందుకంటే మనం ఫ్యాక్టరీస్ ద్వారా చాలా వేస్టేజ్ కలెక్ట్ చేస్తున్నాం కదా. ఫ్యాక్టరీలోంచి వచ్చే బ్యాక్టీరియా, పొగ ఇవన్నీ వెళ్ళి వాటర్లోనే కలుస్తున్నాయి. అందుకు వాటర్ చాలా పొల్యూట్ అయిపోతుంది కదా. ఆ పొల్యూట్ అయిన వాటర్ని కూడా మళ్ళీ మనం రీయూజ్ చేసుకోవచ్చు. అది ఎలా అంటే వాటర్ ప్యూరిఫై ద్వారా మనము ఇప్పుడు ఇంట్లో ఉన్న వాటితోనే మనం వాటర్ ప్యూరిఫై చేసుకోవచ్చు. ఫస్ట్ స్టెప్ ఈజ్ స్టోన్స్, సెకండ్ స్టెప్ ఈజ్ కోల్, థర్డ్ స్టెప్ శాండ్, ఫోర్త్ స్టెప్స్ కాటన్. ఈ ఫస్ట్ స్టెప్లో అనేది రాళ్ళు అనేది పెద్ద పెద్ద చెత్తను తీసివేస్తుంది. సెకండ్ స్టెప్ కోల్లో చిన్న చిన్న బ్యాక్టీరియాని వాసన వస్తాయి కదా వాటర్, అవి కూడా తీసివేస్తుంది. థర్డ్ స్టెప్ శాండ్లో కొన్ని మలినాలు అన్నీ కూడా అందులో ఉండిపోతాయి. ఫోర్త్ స్టెప్లో కాటన్లోనేమో అన్ని మలినాలు అన్ని డస్ట్ పార్టికల్స్ అన్నీ అందులో చూసుకుని లాస్ట్లో మనకి వాటర్ ప్యూరిఫైర్ మంచి నీటిని ఇస్తాయి. అవి మనం బాయిల్ చేసుకుని కూడా వాటర్ తాగవచ్చు. ఎవరు పిలిచారు? నేను అసలు అందరినీ పిలవమన్నానా? నేను చెప్పానా? వాటర్ ప్యూరిఫై వాటర్ ఇలా వస్తాయి. వాటిని మనం బాయిల్ చేసుకుని కూడా మనం మామూలుగా తాగవచ్చు. ఈజ్ కంప్లీటెడ్. థ్యాంక్ యూ. Good morning. My name is Jivali. I am studying 7th class. Today my project name is rainwater harvesting. స్టోర్ చేసుకుని వాటర్ వచ్చినప్పుడు వెల్లోకి బావిల్లోకి పంపించి మనం స్టోర్ చేసుకుని బిల్డింగ్స్ మీద స్టోర్ చేసుకుని అగ్రికల్చర్స్కి గార్డెన్స్కి పంపించవచ్చు. కాలువలకి, పంట పొలానికి, గార్డెన్స్కి పంపించవచ్చు. న్యూ జనరేషన్